విక్టరీ వెంకటేష్ అని ఊకనే అనలేదబ్బా. ఈ ముచ్చట తెలిసినాక ఆ టైటిల్ ఆయనకు బరాబర్ సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ సంక్రాంతికి ఆయన సినిమా ఒకటి రిలీజ్ కుంది కదా. ఇక సినిమా ప్రమోషన్ల కోసం ఎంత మందితో ఫోటోలు దిగిండో చూస్తే మీరు కూడా పోయి లైన్లో నిలబడతా అంటారు. ఓరక్క లైన్ బానే పెద్ద ఉంది కదా, ఏడనన్నా ఫ్రీ ఏమన్నా ఇస్తుర్రా ఎట్లా అంటారా? అవును, కాకుంటే అవి ఫోటోలు. ఇంతకు ఎవరిస్తురా ఫోటోలు, మంది ఇంతుర్రు అని ఆడికి ఆగిపోకుండా జర ముందుకు పోయి చూద్దాం రారి. ఓహో, మన వెంకీ మామ మళ్ళీ ఎందుకు గింతగానం మంది గిట్ల నిలబడ్డారు అనుకుంటురా? ఇంకెందుకు, అడగానొస్తుంది కదా, అందరు పోయి వెంకీ మామ పక్కకు నిలబడి ఎట్లా పోజులు ఇస్తుర్రు. లైన్ చూస్తే బాగానే పెద్ద ఉంది, ఎంతమంది దాకా ఉండొచ్చు అనేగా మీ డౌట్ అనుమానం. అయితే చెప్తినుర్రి, హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 తారీఖు రిలీజ్ కాబోతుంది కదా. ఇక దాని ప్రమోషన్ల కోసం దగ్గర 3000 మీదనే ఫ్యాన్స్ తోని కలిసి వాళ్ళకి ఫోజులు ఇచ్చిండు. ఇక వచ్చిన వాళ్ళంతా కూడా మంచిగా వెంకీ మామతో ఫోటోలు దిగి ఆల్ ద బెస్ట్ చెప్పిర్రు. కొన్నొద్దుల సంధి టాలీవుడ్ వర్సెస్ సర్కార్ అన్నట్టు సినిమాల పంచాదులు సీరియల్ తీరు వరుస పెట్టి రోజు నడిచినాయి. అటెనక అరెస్టులు, బెయిల్లు, అసెంబ్లీల కామెంట్లు, కౌంటర్లు వేసుకుంటా ప్రెస్ మీట్లు అనుకుంటా పెద్దలోలే అయ్యింది. అందరు పోయి సీఎంని కలిసి మాట్లాడినాక పంచాదికి పడదపడ్డదేమో అనుకున్నాం గాని లోపల ఇగో ఈ తీర్ల నడుస్తూనే ఉన్నట్టు కొడుతుంది. చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలు కాంగ్రెస్ సర్కార్ కు సినిమా చూపిస్తాందుకే ఫిక్స్ అయినట్టు కొడుతుంది. మీరు చేసేది మీరు చెయ్యుర్రి, మేమేం చేయాలనో మేం చేస్తామన్నట్టు వీళ్ళ కథ ఇల్లు వస్తున్నట్టే ఉంది. సంధ్య టాకీస్ కేసులా అల్లు అర్జున్ అరెస్ట్ చేసే వరకల్లా టాలీవుడ్ అంతా ఒక్క తాటి మీదకి వచ్చిర్రు. అరెస్ట్ అన్యాయం అనుకుంటా అలాడాయికి దిగిర్రు. దాంతోనే అసెంబ్లీలో కూడా ఆ ముచ్చట మీద సీఎం రేవంత్ సీరియస్ అయి ఘాటు మాటలే అనుకొచ్చిండు. వెనక సిరి సినిమాలు పోయి సీఎం ను కలిసి మాట ముచ్చట పెట్టి శాల్వాలు కప్పి సన్మానం చేసి కలిసి నడుద్దామని కావలిచ్చుకొని వచ్చిర్రు. అయినా గాని లోపల మాత్రం సర్కార్ తీరు మీద గుర్రుగానే ఉన్నారని నొస్తుంది. అది చూపించేటట్టే కొత్త సినిమాల ప్రీ రిలీజ్ లను ప్లాన్ చేసినట్టు కొడుతుంది. దబిడే అనిపించేటందుకు బాలయ్య హీరోగా వస్తున్న డాకు మహారాజ్ సినిమా డల్లాస్ లా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుర్రు. రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రిలో ప్లాన్ చేసిర్రు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ దావత్ భీమవరంలో పెట్టబోతుర్రు. ఇగో ఇట్లా సంక్రాంతికి వస్తున్న ఏ ఒక్క పెద్ద సినిమాది కూడా హైదరాబాద్ లో కాదు కదా, తెలంగాణ మొత్తంలో ఏడ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతలేరు. దీంతో ఇటు ఇండస్ట్రీలా అటు పొలిటికల్ సర్కిల్లా తీరొక్క కామెంట్లు తిరగబట్టినాయి. ఆయనతో ఇదివరకు దేవర ప్రీ రిలీజ్ కైన ఇష్యూని మనసులో పెట్టుకోనో లేకుంటే సైలెంట్ నిరసన సొంటిదో తెలియదు గాని మందిల మస్తు రకాల మాటలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఆయనతో ఇది కూడా మనసులో పెట్టుకొని సీఎం సార్ సీరియస్ అవుతాడో ఏమో మరి.